ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. వెనక ఉన్న ఇద్దరు బ్రదర్స్ కొంచెం ముందుకు రండి. దేవుని సన్నిధిలో దాక్కోకూడదు, ముందుకు రా. మనం దాక్కున్న ఆయన వెతికి వచ్చేవారు. ఆయన మొదటిగా దేవాది దేవునికి నిండు మనస్సుతో వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదే విధముగా ప్రేమించి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వర్తమానంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాట పాడి పాఠంలోకి వెళదాం. నా జీవితంలో నేను దేవునికి దగ్గరైంది పాటల ద్వారానండి. అంటే పాటలు వినడం ద్వారా కాదు, పాటల్లో ఉన్నటువంటి అర్థము నా జీవితానికి పరమార్థాన్ని అనుగ్రహించడం వల్ల ఎన్నోసార్లు దేవునికి దగ్గర అవుతున్నాను. అదేవిధంగా నన్ను బలపరిచినటువంటి ఒక పాట. సుందరుడా మనోహరుడా నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా. 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 నా మనసు నిండా నీవే గుణశీలుడా.
మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమగల దేవుడా, గొప్ప తండ్రి, నీకే వందనాలయ్యా. 10,000లో అతి సుందరుడవై ఉన్నావయ్యా, అతి కాంక్షణీయుడవై ఉన్నావు తండ్రి, మనోహరుడవైన గొప్ప దేవుడవై ఉన్నావయ్యా. నీకు స్తోత్రాలు నాయన. మా కష్టాలలో, మా నష్టాలలో, మా కన్నీళ్లలో మాకు తోడయుండి మా యందు నిలిచి ఉన్నవాడా, నీకే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. ఈ యొక్క సమయంలో ప్రభువా, తండ్రి, దేవా, నీ పాద సన్నిధిలోనికి వస్తూ ఉన్నాము తండ్రి. నీ జీవము కలిగిన మాటలను స్వీకరించడానికి వినయ మనస్కులమై నీ పాద సన్నిధికి వచ్చి ఉన్న మాపై నీ యొక్క దృష్టిని నిలపమని వేడుకుంటూ ఉన్నాము ప్రభువా. తండ్రి, దేవా, నీకే స్తోత్రములు నాయన. మాట్లాడే దేవుడవు, మారని దేవుడవై ఉన్నావు, మరువని దేవుడవై ఉన్నావు, విడువని దేవుడవై ఉన్నావు నాయన. తండ్రి, వినే మేము మారిపోతామేమో కానీ మమ్మలను మార్చగలిగిన దేవుడవు నీవని నీ సన్నిధిలో నీ వైపు చూస్తూ ఉన్నామయ్యా. మాతో ప్రతి ఒక్కరితో నాయన మాట్లాడమని వేడుకుంటున్నామయ్యా. మా హృదయము కోయబడినట్టుగా, మాలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు బలపరచబడినట్టుగా నీ ఆత్మ వర్షమును మాపై కురిపించమని వేడుకుంటున్నామయ్యా. బ్రతుకుచున్నాము అనే పదానికి అర్థాన్ని ఎరిగే వారిగా నీ యొక్క ఆత్మశక్తిని మాపై కురిపించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు తెలియజేసుకుంటూ సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో ప్రార్థిస్తూ వర్తమానమును ప్రారంభం చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని అతి పరిశుద్ధ నామంలో ఇప్పుడు వచ్చినటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినము కొరకే దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనము 20వ వచనము. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 19, 20 వచనము. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరొకరికి చాలా ఎడముగా ఉన్నాము కనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. అందరం కలిసి చెప్తున్నాం, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. వర్తమానంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట చెప్పి వర్తమానంలోకి వెళతాను. నేను ఈ వాక్యం పంచుకోవాలి అనుకోలేదు, కానీ అడిగాను దేవుడిని. కొంచెం ఎందుకో ఒక మనోవేదనతో, ఒక విభ్రాంతితో ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు అదే సమయంలో దైవజనులు కూడా కాల్ చేసి వాక్యాన్ని పంచుకోమన్నారు. ఆ సమయంలో నేను స్థిమితంగా లేను, అయినప్పటికీ దేవుడు ఇచ్చిన అవకాశం ఓకే అన్న ఇస్తాను అని చెప్పాను. ఏదేమైనప్పటికీ దేవుడు ఇచ్చిన అవకాశం, ఆ సమయంలో దేవుడిని అడిగాను, అయ్యా ఎంతో ఆసక్తితో నీ యొక్క సన్నిధికి నీ బిడ్డలు వస్తారు, నీవే మాట్లాడాలి, నీవే దర్శించాలి, ఎందుకంటే నీవు అందరికీ కూడా ప్రభు అయి ఉన్నావు కాబట్టి ఈ యొక్క మహిమను మా మధ్యకు ఇది రానిచ్చే విధముగా నేను మాతో మాట్లాడయ్యా, అందు నిమిత్తమే నన్ను వాడుకో ప్రభు అని దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు నాతో మాట్లాడినటువంటి మాటలు ఈ నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనము 20వ వచనము. ఏంటంటే ఈ వాక్య భాగం అందరికీ కూడా తెలిసినదే. ఈ యొక్క నెహెమ్యా ఒక బుక్ అనుకుంటే ఈ బుక్కి కీ వర్సెస్, మూల వాక్యాలు, ఇందులో ఉన్నటువంటి అధ్యాయాలన్నిటికీ కూడా ఈ 2 వాక్యాలు మూల వాక్యాలు అయి ఉన్నాయి. ఎలా చెప్తారు బ్రదర్ అని అనొచ్చేమో, ఎన్నో వాక్యాలు ఉన్నాయి కదా, ఈ 2 మాటలే, ఈ 2 వాక్యాలే ఈ యొక్క పత్రికకి, ఈ యొక్క గ్రంథానికి, ఈ యొక్క పుస్తకానికి మూల వాక్యాలను ఎలా చెప్తారు అంటే అందరికీ కూడా తెలుసు. ఈ నెహెమ్యా గ్రంథము అనగానే మనకు గుర్తుకొచ్చేది ఒకటే ఉంటుంది, ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడం కోసం ప్రయాసపడినటువంటి విధానం,
అందులో పాల్గొన్న వ్యక్తులు, ఎదుర్కొన్న సందర్భాలు, సన్నివేశాలు గుర్తుకొస్తూ ఉంటాయి. అంతే కదా. దేనికి మెయిన్ థీమ్ ఏంటి? ఈ యొక్క చాప్టర్ మొత్తానికి పడిపోయినటువంటి ప్రాకారములను మరలా పునరుద్ధరించడం అన్న కాన్సెప్ట్ మీదే ఉంటుంది. అందులో భాగంగానే ఈ మూల వాక్యాలు ఏమిటంటే, అక్కడ ఉన్నటువంటి ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది. ఏం పని? పడిపోయినటువంటి ప్రాకారములను కట్టబడే ప్రయాణంలో ఉండగా అక్కడ ఉన్నటువంటి వారికి బోధిస్తున్నటువంటి బోధ. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని. ఈరోజు దేవుడు మనతో కూడా అంటున్నాడు. ఏమనే? పని మిక్కిలి గొప్పది. వారికి ఉన్నటువంటి పని, అక్కడ ఉన్నటువంటి పని పడిపోయిన ప్రాకారములను కట్టాలి. మన జీవితంలో కూడా మనకి కూడా దేవుడు పనులను అప్పగించాడు, చాలా పనులను అప్పగించాడు. మన జీవితము అనేది ఒక పని, ఒక ప్రాజెక్ట్ అయినా కాదా? మన సంఘము అనేది ఒక పని, మన సహవాసము అనేది ఒక పని, మన కుటుంబము అనేది ఒక పని. దేవుడు మనకు అప్పగించినటువంటి రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు కదా. అది కూడా మనము పనిగా భావించవచ్చా లేదా? భావించవచ్చు. జ్ఞాపకం చేసుకుందాం. పని మిక్కిలి గొప్పది. మనము గోడ మీద ఒకరికొకరికి చాలా ఎడముగా ఉన్నాము కనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరికి రండి. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను. ఈరోజు ఆ వాక్య భాగము, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను. మన దేవుడు మన పక్షంలో యుద్ధం చేస్తారా చేయరా? మన భారతదేశానికి, ఇండియాకి సైనికులు ఉన్నారండి. ఆ సైనికులు ఇండియా పక్షాన యుద్ధం చేస్తారా, లేకపోతే ఆపోజిట్ గా ఉన్న పాకిస్తాన్ పక్షాన యుద్ధం చేస్తారా? మీరు అనొచ్చు, కొన్ని సందర్భాలు ఉన్నాయి కదా బ్రదర్, ఇండియా వాళ్ళే వేరే వాళ్ళకి సహాయం చేసిన సందర్భాలు. అవును, మనుషులుగా మనం తప్పిపోతాము, కానీ సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా దేవుడు నిశ్చయంగా మన పక్షాన యుద్ధము చేసే దేవుడే ఉన్నాడు. ఇండియా క్రికెటర్ ఉంటాడు, ఇండియా పక్షాన ఆడతాడా, ఆపోజిట్ పక్షాన ఆడతాడా? ఇండియాని గెలిపించాలి అన్న ఉద్దేశంతోనే ఆడతాడు. లోకంలో ఉన్న జనులే వారి స్వాస్థ్యం కోసం అంతగా ప్రయాసపడినప్పుడు స్వరక్తమిచ్చి మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నటువంటి దేవుడు మన పక్షాన యుద్ధము చేయక మానడు. ఎన్నో కష్టాల గుండా ప్రయాణమవుతూ, ఎన్నో ఇబ్బందుల గుండా ప్రయాణమవుతూ, సతమతమైపోతూ, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండి మనం దేవుని సన్నిధిలోకి అడుగు పెడుతూ ఉంటాము. దేవుడు మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు, స్థిరపరిచే దేవుడై ఉన్నాడు, తన యొక్క శక్తితో మనల్ని నింపువాడై ఉన్నాడు. మన సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఎవరై ఉన్నారు? మన దేవుడే ఉన్నాడు. ఏ పనైనా సరే మనముగా చేసుకోలేమండి. ఎవరైనా సరే నేను చేసుకుంటాను అంటే అది అంతకి అబద్ధమే. నిజమే. ఏ బ్రదర్ పొద్దున్నే లేచిన కానుండి సాయంకాలం రాత్రి వరకు అన్ని పనులు నేనే చేసుకుంటున్నానంటే, ఒక్క నిమిషం దేవుడు వామిటింగ్స్, మోషన్స్ ఇచ్చారనుకోండి, చేయగలరా? అంటే ఇస్తారని నమ్మట్లా. మనిషికి ఆరోగ్యం ఎవరిచ్చేది? దేవుడే. శక్తినిచ్చేది దేవుడే. అంటే ఒక్క నిమిషం మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో మనము అనేది ఏమి కూడా ఉండదు. దేవుడే ఇన్వాల్వ్ అయ్యి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అలా నడిపించడమే కాకుండా ఏమంటాడో తెలుసా? అక్కడ అంటున్నాడు కదా, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను. ఎవరికి చెప్తున్నాడో తెలుసా? ఎవరైతే దేవుడిని కలిగి ఉండి కూడా ఇంకను భయపడుతూ, కలవరపడుతూ, చింతిస్తూ, ఇంకా నా బ్రతుకు అయిపోయింది, నా జీవితానికి ఇదే ఆఖరి రోజు, నేనేమి చేయలేను, నా వల్ల కావడం లేదు అని అంటారు కదా చాలా మంది. మనమే అంటూ ఉంటాం చాలా మంది, ఇది ఒక బ్రతికేనా, నా బ్రతికేంటో అర్థం కావట్లేదు అని. నువ్వు నేను ఎవరు మన బ్రతుకును కొనసాగించుకోవడానికి?
మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు. ఆయనే మనల్ని నడిపించేవాడు, మన పక్షాన యుద్ధము చేయువాడు. మనం ఆరాధిస్తున్న గొప్ప దేవుడే ఉన్నాడు. కాబట్టి ఊరికి ఆయన చెప్పట్లేదు మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును అని. అక్కడ అధికారులతోనూ ప్రధానంతోనూ మిగిలిన వారితోనూ నేడు మనతోనూ కూడా మాట్లాడే దేవుడు, మన పక్షాన యుద్ధము చేసే దేవుడై ఉన్నాడు. బాగానే ఉంది. ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని? నేను మీ పక్షాన యుద్ధము చేస్తాను. మరి ఆయన మన పక్షాన యుద్ధము చేయాలి అంటే మనం ఏదో చేస్తేనే కదా మన పక్షాన యుద్ధము చేసేది. నాకు చెప్పానా లేదా? భారతదేశానికి సైనికులు ఉన్నారండి. పేరుకి ఉంటే గెలుస్తారా? యుద్ధం చేస్తేనే గెలుస్తారు. అలానే దేవుడు మన పక్షాన ఉంటాడు. కానీ ఎప్పుడు యుద్ధం చేస్తాడు? ఆ యుద్ధంలో మనం ఎవరిలాగా ఉండాలి? సైనికుల్లాగా ఉండాలి. అందులో ఒక పార్టిసిపెంట్ లాగా మనం ఉన్నప్పుడే ఉండాలి. అంటే ఆ గుంపులో మనం ఉండాలి. ఎవరితో ఉండాలి? దేవుడు ఒకటే చేసేసుకుంటాడు యుద్ధం. మన పక్షాన ఉండి యుద్ధం చేస్తానంట. అంటే మనం ఉండాలి ఆయనతో, ఆయన మనతో ఉండాలి. ఈ రెండు జరిగినప్పుడే దేవుడు మన పక్షాన ఉండి యుద్ధం చేస్తాడు. ఇక్కడ చదువుకున్నటువంటి పాఠ్యాంశంలో అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటివి. అంటే దేవుడు మన పక్షాన యుద్ధము చేయాలి అంటే మనము చేయవలసినటువంటి 3 పనులు ఈ యొక్క 2 వచనాల్లో రాయబడి ఉన్నాయి. దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా, ఆత్మీయులుగా, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా చేయవలసినటువంటి 3 పనులు. మన దేవుడు మన పక్షాన ఉన్నాడు అని చెప్పేటప్పుడు. ఆయన ఎప్పుడు ఉంటాడు అంటే మనం ఈ పనులు చేసినప్పుడే దేవుడు మన పక్షాన ఉంటాడు. లేకుండా మన పనులు మనం చేసుకుంటూ పోతూ మన దేవుడు మన పక్షాన ఉన్నారు అంటే అది 100కి 100 అబద్ధమే. ఏం పనులు చూసుకుందాం. ఏమంటున్నాడు అక్కడ? పని మిక్కిలి గొప్పది. పని మిక్కిలి గొప్పది. అక్కడ ఉన్నటువంటి పని ఏంటి? టాస్క్ ఏంటి? పడిపోయి ఉన్నటువంటి ప్రాకారాలు కట్టబడాలి. ఉన్న పని ఏంటి? కట్టబడాలి. అంటే దేవుడు మన పక్షాన యుద్ధము చెయ్యాలి అంటే మొదటిగా మనం ఎలా ఉండాలి అంటే కట్టబడే చోట ఉండాలి. అర్థమైందా? కట్టబడే చోట ఉండాలి. కట్టబడే చోట అంటే చెప్పాలి. అంటే మనకి దేవుడు ఇస్తున్నటువంటి పని ఏంటంటే కట్టుకోవడం మన పని, యుద్ధము చేయడం దేవుని యొక్క పని. ఏం కట్టుకోవాలి? ఏం కట్టుకుంటాం? చాలా మంది కుటుంబాలలో భార్యాభర్తల మధ్య సందిగ్ధతలు, చాలా మంది సంఘాలలో దైవజనులకి విశ్వాసులకి మధ్య సందిగ్ధతలు, సహవాసంలో విశ్వాసులకి ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి సందిగ్ధతలు ఎన్నో రకాలుగా ఏమవుతూ ఉంటాయి? చెదిరిపోతూ ఉంటాయి. దేవుడు మన పక్షాన యుద్ధము చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే కట్టుకోవాలి. ఏం కట్టుకోవాలి? భక్తి జీవితాన్ని కట్టుకోవాలి. మనకు ఆత్మీయులుగా మనకున్న బిరుదేంటి? మనకున్న టైటిల్ ఏంటి? క్రైస్తవులు, విశ్వాసులు, భక్తి పరులు, ఆత్మీయులు. అవునా కదా? మనమందరం భక్తి పరులము. భక్తి పరులం అనే పేరు పెట్టి పిలవడం కాదు, మనం భక్తిలో కట్టబడాలి, కట్టుకోవాలి. ఏ విధంగా కట్టుకుంటాం? మనం కట్టుకున్నప్పుడే దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తారండి. దేవుడు ఊరకనే మన పక్షాన వచ్చి యుద్ధం వచ్చేది. భక్తిలో ఎలా కట్టుకోవాలి? పేరు పెట్టి ఎవరైనా పిలిస్తే భక్తి పరుడు అంటే సరిపోతుందా? అసలు భక్తి అంటే ఏంటి? మనందరికీ కూడా ఈ ప్రపంచంలో చాలా పోరాటాలు అనుభవిస్తున్నటువంటి ఒక జాతి ఉంది. ఈ ప్రపంచంలో ఎక్కువ యుద్ధాలని అనుభవిస్తున్నటువంటి ఒక జాతి ఉంది. అందరికీ కూడా తెలుసు. ఏంటది? మానవ జాతికి మూల పురుషుడు యూదా జాతి ఏంటి? యూదులు. వాళ్ళు పొందిన పోరాటాలు, వాళ్ళు అనుభవించిన యుద్ధాలు ఎవరైనా అనుభవించారా? సెంటర్లో ఉంటది. ప్రతి దేశము చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, శత్రువులందరూ కూడా వారినే మోహరిస్తూ ఉంటారు. వారు పొందినటువంటి యుద్ధాలు, వారు పొందినటువంటి పోరాటాలు ఇంకెవరు కూడా అనుభవించలేదు. అయినా వారు ఎందుకు విజయాన్ని పొందుకోగలిగారు? వారి పక్షాన ఎవరున్నారు? దేవుడైనటువంటి యెహోవా తోడై ఉన్నాడు కాబట్టే వారు విజయాన్ని పొందుతూ ఉన్నారు.
ఆ జాతిలో నుండే వచ్చిన మూల పురుషుడు అబ్రహాం. అవునా కదా? అబ్రహాము తన కుటుంబాన్ని ఏ రీతిగా కట్టుకున్నాడు ఒక 2 మాటలు చూసుకుందాం. ఆది కాండము 18వ అధ్యాయము 18, 19 వచనాలు. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తను తరువాత తన పిల్లులను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అనెను. దేవుడు అబ్రహాము జీవితంలో ఊరకనే అబ్రహామును ఆశీర్వదించలేదండి. అబ్రహాము కుటుంబాన్ని ఊరకనే ఆశీర్వదించలేదు. అబ్రహాము ద్వారా ఆ సంతానం అంతటినీ కూడా ఆశీర్వదించలేదు. ఏమంటున్నాడు అక్కడ? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఊరకనే జరిగింది అది. ఆయన ఆశీర్వదింపబడడం, ఆయన స్వాస్థ్యం అంతా కూడా, జనమంతా కూడా ఆశీర్వదించబడడం అనేది అంత సులువైనటువంటి పని? ఊరికనే దేవుడు ఆశీర్వదిస్తాడా? దేవుడు అబ్రహాము పక్షాన యుద్ధము చేశాడు కాబట్టే అబ్రహాము జీవితంలో గొప్ప కార్యాల్ని చూడగలిగాడు. దేవుడు ఊరకనే అబ్రహాము జీవితంలో యుద్ధము చేయలేదు. అబ్రహాము ఏ రీతిగా ఆయన యొక్క కుటుంబాన్ని కట్టుకున్నాడు ఈ వచనంలో ఉంది. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది. దేవాది దేవుడు పలుకుచున్నటువంటి మాట తన బిడ్డ గురించి ఏమంటున్నాడు? అతనికి కలుగ చేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును. ఆయన ఒక్కడే కాదంట, ఆయన పిల్లలే కాదంట, ఆయన ఇంటి వారే కాదంట, ఆయన తర్వాత వారు కూడా ఎలా అంట? నీతి న్యాయములను జరిగించు. భక్తి అంటే ఏంటి అంటే నీతి న్యాయము. నీతి న్యాయము కలిగి జీవించడాన్నే భక్తి అంటారు. నీతి అంటే దేవాది దేవుడు కదా. నీతి కలిగి బ్రతకడము అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక 5 సంవత్సరాల బాబు కానీ పాప కానీ ఉన్నారనుకుందాం. ఉన్నారనుకోవడం కాదు, ఉన్నారు. ఒక 5 సంవత్సరాలు ఒక పాప స్కూల్లోకి వెళ్ళి పాఠాలు నేర్చుకునే క్రమంలో అందరికీ తెలుసు కదా, స్కూల్లో డిఫరెంట్ టీచర్స్ వచ్చి పిల్లలకి పాఠాలు బోధిస్తూ ఉంటారు. బోధిస్తూ ఉన్న పిల్లలు బోధన వింటారా? వినడమే కాకుండా వాళ్ళు ఇంకా కొన్నింటిని నేర్చుకుంటారు కదా. ఏమని? వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు అలాంటి ఎపీరియన్స్ వచ్చారు, వాళ్ళు అలా కళ్ళజోడు పెట్టుకుంటారు, వాళ్ళు అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తారు. చాలా మందికి అనుభవాలు ఉంటాయి. కూర్చున్న వాళ్ళందరూ కూడా కామెంట్ చేస్తూ ఉంటారు క్లాసెస్ లో, కాలేజెస్ లో. అవునా కదా? ఎలా ఉంటారండి, అలాంటి భూత పదాలు వాడతారండి, ఇలాంటి టాక్స్ అన్ని మనం వింటూ ఉంటాం. అవునా కదా? అలా చదువుకునేటటువంటి ఒక 5 సంవత్సరాల పాప ఒక రోజు ఇంటి దగ్గరికి తన స్నేహితులతో వచ్చినప్పుడు కుటుంబంలో కూర్చొని ఉండగా తన సహోదరులతో వస్తారు కదా ఫ్రెండ్స్, అందరితో మాట్లాడుతూ పలానా మాస్టర్ అలాంటి వాడు, పలానా టీచర్ ఇలాంటిది, అలా బిహేవ్ చేస్తుంది, అలాంటి వ్యవహారం కలిగి ఉంటది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతూ ఉన్న క్రమంలో తల్లి గదిలో నుండి వచ్చి రాగానే ఫస్ట్ లైట్ ఆఫ్ చేసేసి అందరూ కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోండి అని చెప్పి, తన బిడ్డ తప్ప అందరినీ వెళ్ళిపోమని చెప్పి చెప్పగానే ఆ బిడ్డ అంటది, ఎందుకమ్మా నన్ను అవమానించావు అని. దేనికి? ఫ్రెండ్స్ ముందల అందరు వెళ్ళిపోమని అన్నందుకు, వెళ్ళిపోమన్నందుకు అవమానంగా భావించింది. కానీ ఎందుకు వెళ్ళిపోమన్నదో సంగతి తెలియదు. ఎందుకంటే 5 సంవత్సరాల అమ్మాయి కదా, విషయం తెలియకపోవచ్చు, కానీ పౌరుషం అనేది లేకుండా పోలేదు. సో అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తల్లి చెప్తుంది, అమ్మా దేవుడు మాటలు వింటూ ఉంటావు కదా, దేవుడి సన్నిధిలో దైవజనులు పలికినటువంటి మాటలు, పెద్దలని గౌరవించాలి, తల్లిదండ్రుల్ని సన్మానించాలి, అందరినీ కూడా ఏమనాలి? గౌరవంతో పలకాలి అని. మరి నీకు బోధించినటువంటి ఆ బోధకురాలు నీ తల్లి లాంటిది కాదా? బోధకుడు నీ తండ్రి లాంటి వాడు కాదా అని చెప్తుందంట. చెప్పినప్పుడు దేవుని బిడ్డలుగా మనము అలా బిహేవ్ చేయకూడదు అని తన కుటుంబంలో
తన తల్లి తన బిడ్డలకి నీతి మార్గాన్ని నేర్పిస్తుంది. నీతి అంటే ఏంటో కాదు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నేర్చుకోవడం కాదు, రియల్ లైఫ్ లో ఎదుర్కొనే సందర్భంలో నీతి కలిగి బ్రతకాలి. అలాంటి తల్లి అలాంటి కూతురికి నేర్పించిన పాఠాల వలన ఆ తల్లి నేర్పించినటువంటి బోధ వలన ఈరోజు ఆ కుమార్తె ఈ లోకంలోని ప్రపంచంలోని ఒక తల్లిగా పిలువబడుతుంది. అందరికీ తెలుసు మదర్ తెరిసా. ఊరకనే మదర్ తెరిసా కాలేదండి. చిన్నప్పుడు ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను నా తల్లి ఒడిలో నేర్చుకున్నటువంటి పాఠాలు ఈ రోజు నన్ను ఈ రీతిగా నిలబెట్టాయి. అంతేకాదు అంటది, ఇందాకేమన్నాను, నీతి న్యాయములను అనుసరించి అబ్రహాము తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. నీతి కలిగి బ్రతకాలి. న్యాయము అంటే అదే తల్లి ఎదిగిన తర్వాత ఆమె సోషల్ సర్వీస్ కూడా అందరికీ తెలుసు కదా. చాలా మంది కుష్టి రోగులకి, అనారోగ్యంతో ఉన్న వారికి, దిక్కులేని వారికి ఆశ్రయాన్ని కల్పించే ఒక తల్లి ఒకానొక రోజు ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఆమె నడిపిస్తున్నటువంటి ఆర్గనైజర్స్ ఉంటాయి కదా, ఆమె సంస్థలు ఉంటాయి కదా, దాని నిమిత్తమై ఊరకిన ఎవరు కూడా నడిపింపబడలేదు కదా, సహాయం అనేది కావాలి కదా. ఆర్థిక సహాయం కోసం అక్కడ ఉన్న అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏమైనా ఉంటే నాకు హెల్ప్ చేస్తారా, బీదలకి, కుష్టి రోగులకి, వారికి సహాయం చేయడం కోసం అని చెప్పి అడిగినప్పుడు అధికారి చేయి చాపుతుందంట. చేయి చాపినప్పుడు ఉమ్మోస్తే సరే అయ్యా, ఈ చేతిలో మీరు చూసారు కదా, ఇది నాకు ఇచ్చారు, అందుని బట్టి మీకు వందనాలు. మరి ఈ చేతిలో ఏమిస్తారు? ఆ అనాథ పిల్లలకి ఏమైనా ఇవ్వగలరా, వాళ్ళకి న్యాయం చేయగలరా అని అడిగినప్పుడు ఎంతో మూర్ఖుడిగా ఊసినటువంటి వాడు ఊసిన తర్వాత కూడా ఇది నాకు ఇచ్చారు, నేను తీసుకుంటాను, మరి వీరికేంటి ఇస్తావు అని ఆ తల్లి అడిగినప్పుడు అంట వెంటనే ఆ యొక్క ప్రాంగణంలో ఆ యొక్క దేశానికి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ప్రిమిసెస్ కి అధికారి అయినటువంటి వాడు వెంటనే విని పశ్చాత్తాపం పొంది, మారు మనస్సు పొంది, రక్షణ పొంది దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించాడు. నీతి న్యాయము కలిగి బ్రతికితే ఏమవుతుంది? దేవుడే వారి పక్షాన నిలబడి యుద్ధము చేసి ఆయన యొక్క పనిని నెరవేర్చుకునేవాడే ఉంటాడు. అంటే మన నిజ జీవితంలో నీతి కలిగి న్యాయము కలిగి మన కుటుంబాన్ని మనము కట్టుకుంటే, మన సంఘాన్ని మనము కట్టుకుంటే, మన సహవాసాన్ని మనము కట్టుకుంటే దేవుడు మన పక్షాన యుద్ధము చేయువాడే ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా? దేవుడు ఎప్పుడు ఉంటాడు మన పక్షాన యుద్ధము చేయడానికి? మొదటిగా కట్టబడే చోట దేవుడు యుద్ధము చేయువాడే ఉంటాడు. ఎక్కడైతే కట్టబడతదో అక్కడ దేవుడు వచ్చి యుద్ధము చేయవాడే ఉన్నాడు. అంతేగాని చూస్తూ ఉంటే దేవుడు వచ్చి యుద్ధము చేసే వాడు కాదు. ఈ రోజుల్లో చాలా 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 విషమమైనటువంటి పరిస్థితులు, ఎన్నో గడిబిడల గుండా ఈ లోకం ప్రయాణం అవుతూ ఉన్నది. సమాధానం లేనటువంటి పరిస్థితులు, ఇబ్బందుల గుండా ప్రయాణం అవుతున్నటువంటి బిడ్డలు ఎంతో మంది దేవుని వాక్యము తెలిసిన వారే, దేవుని బోధకి అనుసరించి నడిపింపబడుతున్నటువంటి వారే. ఏంటి అంటే దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను మీ పక్షాన యుద్ధము చేస్తాను, కానీ ఎక్కడ కట్టబడే చోట నేను ఉంటాను అంటున్నాడు. ఎక్కడైతే పడిపోయిన స్థితిలో ఉంటుందో, ఒకవేళ మన ఆత్మీయ జీవితం, మన భక్తి జీవితం పడిపోయిన స్థితిలో ఉన్నదా? మన జీవితంలో ప్రార్థన అనే గోడ పడిపోయినప్పుడు దాన్ని నీవు కట్టుకోవాలి అని నీవు నిలిచినప్పుడు దేవుడు నీ పక్షాన నిలవబడి నీ ప్రార్థన కోటను నిలబెట్టువాడే ఉన్నాడు. వాక్యం చదువుకోవాలి అని ఆశ ఉంటది, కానీ అది నువ్వు కట్టుకున్నప్పుడే దేవుడు నీ పక్షాన నిలవబడేవాడు ఉంటాడు. నీ సంఘం చెదిరిపోయిన స్థితిలో ఉన్నట్లయితే, ఒకవేళ సంఘ పక్షాన నువ్వు కట్టబడడానికి ఒక అడుగు వేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు సంఘ పక్షాన నిలవబడి యుద్ధము చేయబడి ఉంటాడు. ఎన్నో 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 ఉదాహరణలు ఉన్నాయండి. కానీ ఒకటే మాట, నేను మీ పక్షాన నిలవబడి యుద్ధము చేయాలి అంటే ఇక్కడ ఏ రీతిగా అయితే పూనుకున్నటువంటి ఏం పని అంటున్నాడు? ఆ పని కూడా ఏం పని అంటున్నాడు? పని మిక్కిలి గొప్పది. ఎప్పుడు పని మిక్కిలి గొప్పదో తెలుసా? ఆ పని ఏంటో తెలుసుకొని ఆ పని నిమిత్తం నీవు కట్టబడడానికి నీవు నిలబడ్డప్పుడే ఆ కట్టబడే చోట ఎవరుంటారు? దేవుడు, యెహోవా దేవుడు మన పక్షాన నిలబడి యుద్ధము చేయవాడు ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే కట్టుకోవటం మన పని, యుద్ధము చేయడం దేవుని యొక్క పని. మరి మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని కట్టుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నామా? రక్షణ పొంది చాలా రోజులు అయి ఉంటుంది కదా, బాప్తిస్మం తీసుకున్న అనుభవాల్లో ఉండి ఉన్నాము కదా, సంఘానికి వస్తూ ఉంటాము కదా. మరి ఒకవేళ నీవు కానీ నేను కానీ పడిపోయిన స్థితిలో ఏదైనా కోణంలో ఉన్నట్లయితే దాని విషయం కట్టబడాలి, నేను మరలా లేపబడాలి, నేను మరలా ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి, దేవుని సన్నిధిలో ఇంకా గడపాలి అని ఆశ నీకు కానీ నాకు కానీ ఉన్నదా? ఈరోజు
ఒకవేళ ఆశ నేను కానీ కలిగి ఉంటే నిశ్చయంగా దేవుడైన యెహోవా మన పక్షాన యుద్ధము చేసి మన ఆశని తీర్చువాడై ఉన్నాడు. కాబట్టి సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు ఎప్పుడు మన పక్షాన ఉంటాడు అంటే కట్టబడే చోట, మన జీవితం కట్టబడే పరిస్థితులు ఏవైతే ఉంటాయో అక్కడ నేను ఉంటాను అని దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాకుండా మరి యొక్క మాటని మనం చదువుకుందాం. పని మిక్కిలి గొప్పది. మొదటగా ఏంటి? ఆ పని ఏంటో తెలుసుకోవాలి. ఆ పని ఏంటి? గోడలు కట్టడం, పడిపోయిన ప్రాకారములని కట్టడం అనే పనిని దేవుడు అప్పగించాడు. పడిపోయినటువంటి ప్రాకారములను కట్టే పనిలో మనము ఉండాలి. ఉన్న తర్వాత మనము గోడ మీద ఒకరికొకరికి చాలా ఎడముగా ఉన్నాము. పడిపోయిన గోడని కట్టే క్రమములో కట్టాలి అని దేవుడు చెప్తున్నాడు. కట్టే పరిస్థితులలో ఆ యొక్క జర్నీలో చాలా మంది ఉంటారు కదండి. గోడ కట్టాలి అంటే వాళ్ళు ఎలా ఉన్నారంట? మనము గోడ మీద ఒకరికొకరికి చాలా ఎడముగా ఉన్నాము, చాలా ఎడముగా ఉన్నాము. ఒక పని చేయాలి అనుకున్నప్పుడు నీవు నీ ఇంట్లో, నేను నా ఇంట్లో ఉంటే పని జరిగిందా? ఎలా ఉండాలి? అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడే పని జరిగింది. అంటే దేవుడైనటువంటి యెహోవా ఎప్పుడు మన పక్షాన యుద్ధం చేస్తారు అంటే మనం అందరము కూడా కలిసి ఉన్నప్పుడే దేవుడు మన పక్షాన యుద్ధం చేయవాడే ఉంటాడు. అంతేకాని మనము ఎడమగా ఉంటే మన మధ్యకి వచ్చే దేవుడు కాదు. అందుకనే దేవుడు లేఖనం సెలవిస్తుంది, ఎక్కడ 2-3 నా నామములో ఏకీభవిస్తారో అక్కడ నేను ఉంటాను అన్నాడు. అన్నా కదా? అంటే ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉండే దేవుడై ఉన్నాడు. అక్కడ దేవుడు ఉన్నప్పుడు నిశ్చయంగా ఏం చేస్తాడు? మనల్ని చూస్తూ ఊరుకుంటాడా? మన పక్షాన యుద్ధము చేయువాడై ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మొదటిగా కట్టబడే చోట దేవుడు యుద్ధము చేయువాడై ఉన్నాడు. రెండవదిగా కలిసి ఉండే చోట దేవుడు యుద్ధము చేయువాడై ఉన్నాడు. కలిసి ఉండటం అనేది మన పని, యుద్ధము చేయడం అనేది దేవుని యొక్క పని అయి ఉన్నది. జ్ఞాపకం చేసుకుందాం, ఈ లోకంలో ఎన్నో బంధాలు ఉన్నాయి, ఎన్నో బాంధవ్యాలు ఉన్నాయి, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. కలవటము, విడిపోవటం అనేది ఎవరి యొక్క పని అంటే డివిజన్ అనేది ఎవరు చేసేటటువంటి పని? అపవాది చేసేటటువంటి పని. కలపటం అనేది ఎవరు చేసేటటువంటి పని? దేవుడు చేసేటటువంటి పని. దేవుడు ఎక్కడ ఉంటాను అంటున్నాడు? కలిసి ఉండే చోట నేను ఉంటాను, మీ పక్షాన నిలవబడి యుద్ధము చేస్తాను అంటున్నాడు. కాబట్టి ఐక్యత ఉన్న చోట దేవుడు ఉంటాడు, ఐక్యత లేని చోట నిశ్చయంగా దేవుడు ఉండడు. ఆయన చెప్పిన మాటే కదా, ఎక్కడ 2-3 ఆయన నామములో ఏకీభవిస్తారో, ఎక్కడైతే ప్రార్థనలు చేస్తారో వారి ప్రార్థనలపై నాకు అనుదృష్టి నిలుపుతాను అన్నాడు. అంటే ఐక్యత ఉన్న చోట, కలిసి ఉన్న చోట దేవుడు నిశ్చయముగా ఉండే దేవుడై ఉన్నాడు. అందుకనే అందరికీ కూడా తెలుసు, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనములో మేడగది యొక్క అనుభవం. అవునా? ఎంతమంది ఉంటారు అక్కడ సభ్యులు? అరౌండ్ 120 మెంబర్స్ దాకా ఉంటారు. అందరూ కూడా ఒకే ఆత్మ చేత నింపబడి ఉన్నారు. దేని కారణం వల్ల? వాళ్ళందరూ కూడా ఏక మనస్సు కలిగి ఉన్నారు, కలిసి ఉన్నారు, ఒకే చోట ఉన్నారు. ఉండుట వలన జరిగినటువంటి పని ఏమైనది? దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఏం జరిగింది? గొప్ప కార్యములు జరిగి అక్కడ ఉన్నటువంటి భక్తుడు వాక్యం చెప్పగానే ఏం జరిగింది? 3000 మంది. అవునా? ఆ తర్వాత ఆ రోజు అక్కడ అందరూ కలిసి ఉన్నప్పుడు, ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క ఆత్మని కృమ్మరించడం వల్ల ఆ రోజు విస్తరించినటువంటి దేవుని వాక్కు ఈ రోజు కొల్లలుగా ఎన్నో దేశాలు, అక్కడ ఎగ్జాంపుల్ గా 120 ఉన్నాయి. ఈ రోజుకి 120 దేశాలలో ఆయన యొక్క సువార్త ప్రబలింది అంటే కారణం వారందరూ ఒకే స్థలములో కలిసి ఉండి ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు యెహోవా దేవుడు వారి పక్షాన నిలవబడి యుద్ధము చేశారు. కాబట్టి నశించిపోయే ఆత్మలని దేవుడి దగ్గరికి వారు తీసుకురాగలిగారు. ఈ రోజు కూడా మనము ఆయన కొరకు ఆత్మని సంపాదించాలి అని ఒక కోరిక మనము కలిగి ఉన్నప్పుడు మనము చేయాల్సినటువంటి పని ఏంటంటే, మనం ఏం కావాలి? కలిసి ఉండాలి, కలిసి ఉండాలి. ఎక్కడైతే మనం కలిసి ఉంటామో అక్కడ దేవుడు మన మధ్య నివాసము చేయువాడే ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం ఏంటంటే, ఏ విధంగా ఒకరికొకరు కలిసి ఉంటారు?
రోమీలకు రాసినటువంటి పత్రిక. ఇందాకేమన్నాను? కలిసి ఉన్న దగ్గర దేవుడు పక్షాన ఉండి యుద్ధము చేస్తాడు. ఎలా ఉంటే కలిసి ఉంటాము? ఎట్లా? ఒక్కటిగా మనము కలిసి ఉంటాము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనము. ఒక శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవము అన్నిటికి ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. అర్థమయ్యే ఉంటది కదా? కలిసి ఉండే దగ్గర దేవుడు ఉంటాడు. ఏ విధంగా ఉంటే కలిసి ఉంటాము అంటే, ఒక శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయవములే ఉన్నాము. అంటే ఒక శరీరంలో చాలా అవయవములు ఉంటాయి. జ్ఞాపకం చేసుకుందాం, ఐక్యత అనేది మన శరీరంలోనే ఉంటుందండి. అర్థమైందా? వన్నెస్ అనేది మన శరీరంలోనే ఉంటుంది. ఒక అవయవంకి ఇంకొక అవయవంకి ఎలా సాన్నిహిత్యం ఉంటుందో మనం అర్థం చేసుకోగలం. అర్థమైందా? ఈ చెయ్యి బాగుపడాలి అంటే ఈ చెయ్యి సహాయం చేయాలి. అర్థమైందా? అవునా కాదా? అలా కాదు, ఈ చెయ్యి కామ్గా కూర్చొని ఉందనుకోండి, ఈ చెయ్యి బాగుపడిద్దా? అవును కదా? ఈ హ్యాండ్ క్లీన్ అవ్వాలి అంటే దీని అంతా దీనిగా క్లీన్ చేసుకోగలమా? లేదు. ఈ హ్యాండ్ సహాయం చేస్తేనే. నేను చెయ్యను అంటే కుదరదు కదా. అంటే ఎలా ఉంటుంది అంటే, శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క అవయవము ఇంకొక అవయవమును ఎలా ఉంటుంది? సాన్నిహిత్యం కలిగి, ఐక్యత కలిగి, కలిసి ఉంటుంది. ఎడమగా ఉండదు. ఎడమగా ఉంటే దేహంలో అవయవములు ఉండి కూడా అవయవములు లేని వారిగా ఉంటాము. అవునా కదా? ఒక అవయవానికి ఇంకొక అవయవానికి ద్వేషం వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఏముండదు, మూతిపళ్ళు రాలిపోతాయి మనకి, అంతే. ఇప్పుడు ముక్కు కోపం వచ్చింది అనుకోండి, కంటి వలన లేదు నువ్వు చూస్తున్నావు అని ముక్కు కోపం వచ్చింది అనుకోండి, చూడకపోతే ఏమైంది? కింద పడతాం. ఆ ముక్కుకి ఏమైంది? దెబ్బ తగిలింది. అవునా కదా? జ్ఞాపకం చేసుకోవాలి. అంటే శరీరంలో ఉన్నటువంటి అవయవముల మధ్య ఐక్యత ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, అవయవములు ఎలా ఉంటాయి అంటే భరిస్తాయి. ఇప్పుడు మన కాలి గోటికి ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది, కళ్ళల్లో నుండి ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. అబ్బా అంటాము. కాదని చెప్పి కళ్ళు మూసుకోగలమా? అవునని చెప్పి కళ్ళు తెరవగలమా? ఏమనగలం? అబ్బా అనగలం. నొప్పిని ఏం చేస్తుంది? భరిస్తుంది. అంతేగాని గుచ్చుకున్నావు కాలికని చెప్పి కాళ్ళని కొట్టిద్దా? లేదు కదా. అంటే ప్రతి అవయవము ఇంకొక అవయవం గురించి భరిస్తుంది, బాధ్యత కలిగి ఉంటుంది, ఒకరితో ఒకరికి సహవాసం కలిగి ఉంటుంది. అదే విధముగా కుటుంబంలో భార్య అయినా భర్త అయినా, తల్లిదండ్రులైనా బిడ్డలైనా తల్లిదండ్రులైనా, సంఘంలో ఉన్న దైవజనులైనా విశ్వాసులైనా, ఒక దైవజనుడు ఇంకొక దైవజనుడైనా, ప్రతిదానికి మీరు కోరిలేట్ చేసుకోండి. ఎవరైనా సరే కలిసి ఉండే దగ్గర ఉంటారు దేవుడు ఉంటే దేవుడు మన పక్షాన యుద్ధం చేయవాడై ఉన్నాడు. కాబట్టి మనము కలిసి ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మనకే మేలు జరుగుతుంది. అవునా కాదా? మనము ఒక అడుగు వేసామనుకోండి 1000 మందిని చంపగలం. దేవుడి సహాయం తీసుకొని 2 అడుగులు వేసామనుకోండి, ఎంతమందిని చంపగలం? 10,000 మందిని చంపగలం. ఒక్కడిగా ఉన్నవాడు 1000 మంది. జనరల్ గా మ్యాథమెటికల్ ఫార్ములా ఇద్దరు 2000 మందినే, కానీ బిబ్లికల్ మ్యాథమెటికల్ ఫార్ములా ఏం చెప్తుంది? 10,000 మందిని అంటుంది. అంటే ఒక్కరికి ఉండే శక్తి కంటే ఇద్దరు ఉండడం వల్ల ఆ శక్తి ఏమవుతుంది? మనం ఊహించండి అంత శక్తిని. అంటే మన జీవితంలో మన దేవుడు మన పక్షాన యుద్ధము చేయాలి అంటే మనము కలిసి ఉండాలి.
కలిసి ఉండే చోట దేవుడు మన పక్షాన యుద్ధము చేయువాడే ఉన్నాడు. మూడవదిగా చూసుకుందాము, నెహెమ్యా అదే గ్రంథంలో ఆఖరి మాట, అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది. మొదటి పని ఏంటిది? ఎవరికైనా సరే కట్టుకోవాలి. రెండవదిగా మనము గోడ మీద ఒకరికొకరికి చాలా ఎడముగా ఉన్నాము. అలా ఉంటే గోడ కట్టలేము. ఎలా ఉంటే గోడ కట్టగలము? అందరూ కలిసి ఉంటేనే గోడ కట్టగలము. అంటే కలిసి ఉండే దగ్గర దేవుడు యుద్ధము చేయవాడే ఉన్నాడు. అంతేకాకుండా గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి రండి అనట్ల, అక్కడికి మా దగ్గరకు రండి, అక్కడకు రండి అనట్ల, అక్కడికి మా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను. అంటే కదిలి రండి. కదిలే చోట దేవుడు మనకి తోడైండు వాడే ఉన్నాడు. కదిలే చోట యెహోవా దేవుడు మన పక్షాన యుద్ధము చేయవాడే ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుందాం, పాత నిబంధన గ్రంథములో ఎన్నో బూరలు ఊదేవారు. ప్రత్యేకంగా చెప్పాలి అంటే 4 రకాల బూరలు ఉన్నాయి. ఆ బూరలు కూడా ఎందుకు ఊదేవారు అంటే ప్రజలను ఒక స్థలంలోనికి సమకూర్చడానికి, ప్రజలను ప్రయాణంలో సాగిపోవడానికి, అంతేకాకుండా సమరములకు అంటే యుద్ధానికి రమ్మని చెప్పడం కోసం బూరను ఊదేవారు, సన్నిధికి రమ్మని చెప్పేందుకు బూరల్ని ఊదేవారు. 4 రకాల బూరలు పాత నిబంధన గ్రంథములో ఉండి ఉన్నాయి. వాటిని బట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ యొక్క స్థలాలకి, ఆ యొక్క ప్రయాణాలకి, ఆ యొక్క దేని నిమిత్తమై బూర ఊదారో దాని నిమిత్తమై అక్కడ చేరేవారిగా ఉన్నారు. అలా చేరినప్పుడు యెహోవా దేవుడు వారి పక్షాన యుద్ధము చేశాడు. అబ్రహాము జీవితంలో కదా దేవుడు చెప్పిన ప్రతి పనిని తూచా తప్పకుండా చేశాడు. ఆయన ఏ బూర ఊదాడో ఆ బూరకి ఏమయ్యాడు? విధేయత చూపించాడు. అంతేకాని నేను చేయను అని చెప్పాడా? లేదు. అవునా కాదా? ఎన్నో రకాలుగా ఈ లొకేషన్ నుండి ఇంకొక లొకేషన్ కి వెళ్ళు, ఆ ప్రదేశానికి వెళ్ళు అనగానే వెంటనే వెళ్ళిపోయేవాడు. అంతేకాదు తన యొక్క భార్య ఆగర విషయంలో కూడా సంతానం కలిగింది. అవునా? సంతానం కలిగిన తర్వాత 13 ఏళ్లకి ఏమంటాడు? ఆమెని ఇంటిలో నుండి పంపించేయమంటాడు. ఏమన్నా మారు మాట మాట్లాడా? మాట్లాడాడు. బూర ఊదగానే అబ్రహాం ఏం చేశాడు? లోబడ్డాడు. లోబడి అంతేగాని నా భార్య అయ్యా, సరే పక్కన పెట్టు, నీ ప్రేమించిన కుమారుడయ్యా, నా దగ్గర నుండి పంపించొద్దయ్యా అని అన్నాడా? ఏమల్లా దేవుని మాటకు, దేవుని బోరకు విధేయుడై అక్కడి నుండి కదిలాడు. కాబట్టి దేవుడు అబ్రహాము పక్షాన నిలబడి యుద్ధం చేశాడు. ఈ రోజు కూడా దేవుడు నూతన నిబంధనలో దేవుడు ఎలా మాట్లాడతాడు? దేవుని యొక్క వాక్యం, జీవ వాక్యం ద్వారా మాట్లాడేవాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడేవాడై ఉన్నాడు. దైవచనుల ద్వారా మాట్లాడేవాడై ఉన్నాడు. మరి నీవు ఏ రీతిగా రెస్పాండ్ అవుతున్నావు? నీవున్న స్థలంలో నుండి కదులుతున్నావా? దైవచనుడు బోధిస్తూ ఉంటాడు, నీవు ఆ పాపం చేస్తున్నావు, ఆ పాపం చెయ్యకు అన్నప్పుడు నీవు ఆ యొక్క స్థితిలో నుండి నీవు కదిలినప్పుడే నీ దేవుడైన యెహోవా నీ పక్షాన యుద్ధము చేయవాడై ఉంటాడు. అబద్ధములు ఆడద్దు అని చెప్పినప్పుడు ఆడకుండా ఆ యొక్క స్థలములో నుండి నీవు కదిలినప్పుడే దేవుడైన యెహోవా యుద్ధము చేయవాడై ఉన్నాడు. వ్యర్థమైన వాటిని నీవు చూడవద్దు అని ఒకవేళ బోధిస్తూ ఉంటే దైవచనుడు ఆ యొక్క మాటకి నీవు విధేయుడవై ఆ యొక్క పరిస్థితి నుండి నీవు ఎడముగా కదిలినప్పుడే దేవుడైన యెహోవా యుద్ధము చేయవాడై ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. చెప్తూ ఉంటారు కదా సంఘములో, ఆ కూడిక ఉంది, ఈ కూడిక ఉంది, శుక్రవార ప్రార్థనలు, శనివారం ప్రార్థనలు, ఆదివారం ప్రార్థనలు, కదలి రావాలి. కదలి వచ్చినప్పుడే దేవుడైనటువంటి యెహోవా మన పక్షాన యుద్ధం వచ్చేవాడే ఉన్నాడు. అంతేగాని ఆ యొక్క స్వరానికి వినకుండా విననొల్లని వారిగా ఉంటే ఇప్పటికీ పిలవబడుతున్నారు. ఎవరు? ఇశ్రాయేలు జనాంగం విననొల్లని వారిగా ఉన్నారు. కాబట్టి ఇంకా ఆయన ఎవరు ఎరగని వారిగా ఉన్నారు. మనము కూడా ఆయన యొక్క కేకని, ఆయన యొక్క స్వరాన్ని విని ఇంకా కదలలేని స్థితిలో ఉన్నామేమో. దేవుడు సెలవిస్తున్నాడు, కదిలితే నేను కదులుతాను అంటున్నాడు. నీవు ఒక అడుగు వేస్తే ఆయన నీ ముందుకు వచ్చి 10 అడుగులు వేసే దేవుడై ఉన్నాడు. అంటే దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనము ఆ యొక్క మాటకు విధేయత చూపే వారిగా ఉండాలి. విధేయత చూపడం అంటే విని కూర్చోవడం కాదండి. ఆ డెఫినేషన్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది అంటే తెలుసా? చెప్పిన పని చేసినప్పుడే. అందరూ అంటారు కదా, వినుట వలన విశ్వాసం కలుగునని. ఏం వింటే విశ్వాసం కలిగిందండి? వినడం అంటే ఏంటి?
చాలా మంది చెప్తారు కదా, సంఘంలోనికి వచ్చి దైవజనులు చెప్పేది అంటే విశ్వాసం వచ్చేసిద్దా? ఒక తండ్రి ఉన్నాడు, ఒక కుమారుడికి పక్కనున్న షాప్ లోనికి వెళ్ళి ఈ ఒక ప్రొడక్ట్ తీసుకొని రారా అని ఆ తండ్రి ఆ కుమారుడికి చెప్పినప్పుడు వీనిట్లోనే కూర్చుండే విన్నట్ట? ఎప్పుడు విన్నట్టు? అది తీసుకొని వచ్చి ఇంట్లోనికి చేర్చి కాముకు వచ్చినట్టే ఆటోమేటిక్ అక్కడ జరిగిపోయింది పని. అది వినటం అంటే దేవుడు చెప్పింది చెయ్యడం, వినటం. అలా చేసేవారిని ఎవరంటారు? విశ్వాసులు అంటారు. వారికి మాత్రమే యొక్క పదం అనేది అప్లికబుల్ అవుతుంది. అంతేకాని పరిశుద్ధ గ్రంథం పట్టుకొని పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలో ఎన్ని గంటలు వాక్యాలు విన్నా మనం విశ్వాసం కాదు. మన నిజ జీవితంలో పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు చెప్పిన మాటకి లోబడినప్పుడు మాత్రమే మనం విశ్వాసులుగా పిలువబడతాం. కాబట్టి ఇక్కడ వారికి ఉన్నటువంటి పరిస్థితిలో పడిపోయినటువంటి ప్రాకారములను కట్టబడే ప్రయాణంలో ఉండగా ఎదుర్కొన్న సందర్భంలో అక్కడ భక్తుడు అక్కడ ఉన్నటువంటి ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిది మనం పూనుకున్నటువంటి పని గొప్పది. మనము గోడ మీద ఒకరికి ఒకరు చాలా ఎడముగా ఉన్నాము కనుక ఏ స్థలములో మీకు వాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను. అంటే దేవుడు మన పక్షాన ఎప్పుడు యుద్ధము చేస్తాడు అంటే, ఒకటి, పడిపోయిన స్థితి ఎరిగి ఉన్న మనము దానిని కట్టుకోగలిగే స్థితిలో మనం అడుగు వేసినప్పుడు దేవుడు మన పక్షాన యుద్ధము చేస్తాడు. రెండు, ఎడమగా ఉన్నటువంటి మనము కలిసి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మన పక్షాన నిలబడి యుద్ధము చేయువాడై ఉన్నాడు. మూడవదిగా ఏమై ఉన్నది? దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకి లోబడి ఆ పరిస్థితుల్లో నుండి మనము కదలి వచ్చినప్పుడు మాత్రమే దేవుడు మన పక్షాన యుద్ధము చేయువాడై ఉన్నాడు. బాగానే ఉంది, వాళ్ళు ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. మరి ప్రాజెక్ట్ ముగించబడిందో లేదో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనము 16వ వచనము. ఈ ప్రకారముగా ఏలులు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమైన. అంటే సక్సెస్ఫుల్ గా కట్టారా లేదా? ఎలా కట్టుంటారండి? దేవుడైనటువంటి యెహోవా యుద్ధము చేశాడు కాబట్టే వాళ్ళు కట్టగలిగారు. దాని తర్వాత చదివితే తెలుస్తుంది. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకుంది. క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము మన యొక్క సాక్ష్య జీవితం ఏమవ్వాలో తెలుసా? మనల్ని దేనికి పిలుచుకున్నాడు అంటే, ఇక్కడ ఉంది ఒక మాట, మన పక్షాన యుద్ధము చేయవాడు దేవుడే. అక్కడ ఉన్న వారు కూడా అన్యజనులకు మనము వెలుగుగా ఉండాలి. అన్యజనులకి వెలుగుగా ఎప్పుడు ఉంటామో, వెలుగై ఉన్నటువంటి దేవుడు చెప్పిన రీతిగా మనం బ్రతికినప్పుడు నిశ్చయముగా గుడ్డితనముతో ఉన్నవారు ఏం చేస్తారో తెలుసా? ఆ యొక్క వెలుగుని కన్నులారా చూస్తారు. చూసినప్పుడు పలికేటటువంటి మాట, ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకున్నారు. అక్కడ ఉన్న వారు తెలుసుకున్నారండి, ఇది వాళ్ళు చేసింది కాదు, వాళ్ళ దేవుడు చేసింది అని. మన జీవితాన్ని బట్టి దేవుడు ఎవరో తెలియనటువంటి బిడ్డలు, ఇది దేవుని వలన, వారు నమ్ముకున్నటువంటి దేవుడి వలన జరిగినటువంటి పని అని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ఎలా ఉంటుందంటే, ఈ లోకంలో అది కొన్నాను, ఇది కొన్నాను, అది కలిగి ఉన్నాను, ఇది కలిగి ఉన్నాను, నా దేవుడు ఇచ్చాడు అని మాట్లాడుకుంటూ ఉంటాము. కానీ అందరము కలిగి ఉన్నది మనము కలిగి ఉంటే గొప్పతనం కాదండి. ఎవరి దగ్గర లేని మనము పొందుకోవడానికి మనకు అర్హత లేని మనము కలిగి ఉన్నప్పుడే మన దేవుడు మనకి సహాయం చేసిన వారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? శనులందరూ కూడా ఆశ్చర్యపోతారు. అవునా? ఇప్పుడు ఎవరికి ఉద్యోగాలు లేవండి, ఈ ఒక్కడికే ఉద్యోగం వచ్చినప్పుడు అది చాలా గొప్పగా ఉంటుంది. అందరూ ఉద్యోగస్తులే, నీకు ఉద్యోగం వచ్చింది, ఏముంది? దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఏమీ లేదు, సమస్తము సాధ్యమే. మనందరికీ జనులందరూ పొందుకునేది వాళ్ళకి సాధ్యమే. కానీ జనులకి అసాధ్యమైనది దేవుడు మన జీవితంలో చేశాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది? జనులందరూ చూసి వాళ్ళందరికి ఎలా ఉంటుంది? నిర్గమ కాండంలో ఉంటుందంట, చెవులో ఎలాంటి సౌండ్స్ వస్తాయంట? చెవులు, నాకంట బలకం రావట్లేదు, గింగరాలు తిరిగాయంట.
అలాంటి కార్యాలు సాక్ష్యాలు అంతే. పక్కన ఉన్నోడు కలిగింది మనం కూడా కలిగామనుకోండి, వాడు 10 ప్యాకేజ్ 20 ప్యాకేజ్ 30 ప్యాకేజ్ నీకు ఉంది వాళ్ళకు ఉంది, ఏం తేడా? ఎవరికి ఏ సమస్యలు పడతాయి? వాళ్ళకి లేని నీకు రావాలి. అది దేవుడు చేసేటటువంటి కార్యం. అలాంటి దేవుడు చేయాలి అంటే దేవుడైన యెహోవా మన పక్షాన యుద్ధం చేయాలి. ఎన్ని రోజుల్లో కట్టారంటే కూడా 52 రోజుల్లో కట్టారు. మరి మన జీవితంలో పడిపోయినటువంటి స్థితిలో ఉన్న పరిస్థితుల నుండి మన జీవితాన్ని కట్టుకోవాలని మనము గనక ముందడుగు వేస్తే నిశ్చయంగా దేవుడైన యెహోవా మన పక్షాన యుద్ధము చేయవారి ఉన్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మన భక్తి జీవితంలో ఒకవేళ పడిపోయి ఉన్నామేమో, ప్రార్థనా జీవితంలో పడిపోయి ఉన్నామేమో, ఆత్మీయ జీవితంలో పడిపోయి ఉన్నామేమో, సంఘ సహవాసంలో పడిపోయిన స్థితిలో ఉండి ఉన్నామేమో, కుటుంబంలో పడిపోయిన స్థితిలో ఉండి ఉన్నామేమో, సమాజంలో పడిపోయిన స్థితిలో ఉండి ఉన్నామేమో. దేవుడు పలుకుతున్నటువంటి మాట, కట్టుకోవడానికి నీవు ప్రయత్నిస్తే యుద్ధము చేయవాడును నేను అంటున్నాడు. కలిసి ఉండడానికి నీవు ప్రయత్నిస్తే యుద్ధము చేయవాడును నేను అంటున్నాడు. అంతేకాకుండా నీవు కదలి వస్తే నా మాటకి లోబడి నీ పక్షాన నిలవబడి నేనే యుద్ధము చేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. పడిపోవటం అనేది జరిగిద్దండి, కానీ పడిపోయిన స్థితిలో నుండి లేవడం అనేదే అదొక రూపాంతరమైనటువంటి అనుభవం అయి ఉన్నది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకుందాం. దేవుడు నిశ్చయంగా మనకి సహాయము చేయవాడి ఉన్నాడు. మన పక్షాన నిలబడి యుద్ధము చేసి మన కార్యములన్నిటినీ కూడా సఫలము చేయవాడి ఉన్నాడు. కాబట్టి ఆయన మాట్లాడిన ప్రతి మాటకి మనం విధేయత చూపించే వారిగా మనం ఉంటే చాలండి. ఈ లోకంలో ఆశీర్వాదాలు అన్ని మన పాదాల దగ్గరికి వస్తాయి. ఏం చేయాల్సిన అవసరం, అయ్యా నాకు అది కావాలి ఇది కావాలి అది ఉంది ఇది ఉంది అని నువ్వేం చెప్పాల్సిన అవసరం. ఆయన చెప్పింది నువ్వు చేస్తే నీకు కావాల్సింది ఆయన చేసేవాడు. అలాంటి పనులు చేసే వారిగా ఉండటమే కాకుండా మన దేవుడైనటువంటి యెహోవా మన పక్షము యుద్ధము చేయడానికి మన వంతుగా మనం ఏం చేస్తున్నాము అన్నది మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే దేవుడు మన పక్షాన నిలబడి యుద్ధము చేయవారి ఉన్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఈ కొద్ది మాటలు మనకి దేవుడు వినిపించి ఉన్నారు. కాబట్టి ఆ మాటలను బట్టి మన యొక్క అడుగులను స్థిరపరుచుకున్నప్పుడు మన దేవుడు మనల్ని బలపరచు వాడే ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రతి ఒక్కరు కూడా మోకరిద్దాం. విన్న ప్రతి మాటను బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి పరిస్థితులన్నిటిని బట్టి కూడా దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా నేను ఈ స్థితి కలిగి ఉన్నానయ్యా, అద్దరికి చేరలేని పరిస్థితుల్లో నా యొక్క ప్రయాణం ఉండి ఉన్నదయ్యా, ఎవరికి చెప్పుకోలేని స్థితిగతులలో నా యొక్క అడుగులను నేను వేస్తూ ఉన్నానయ్యా. తండ్రి, నా యొక్క బాధను, నా యొక్క వేదనను, నా యొక్క ఆక్రందనను ఆలకించే దేవుడు నీవని నీ వైపు చూస్తున్నానయ్యా. నీవే నా పక్షాన యుద్ధము చేయవాడు అని ఎరిగిన వాడిని, కానీ ఎన్నో సమయాలలో కలవరానికి గురైపోతూ ఉన్నానయ్యా, భయపడుతూ ఉన్నానయ్యా, చింతిస్తూ ఉన్నానయ్యా. ఒక్కసారి నన్ను దర్శించయ్యా, నా పక్షాన నిలవబడి నీవే యుద్ధము చేస్తావు అన్న భరోసాని నాయనా నిండుగా మాకు దయచేయమని వేడుకుంటున్నామని నోరు తెరిచి పలుకుదాం. ప్రతి ఒక్కరు కూడా, అయ్యా తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేసి ఉన్నాను తండ్రి. క్రియల వలన, మాటల వలన, చూపుల వలన, ప్రవర్తన వలన ఎన్నో రకాలుగా నీ మాటను విననల్లని వానిగా ఉండి ఉన్నానయ్యా అని నిశ్చయముగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు మన దేవుడు మన యొక్క ప్రతి విధమైనటువంటి పాపములను కడిగి వేసి మన యొక్క కన్నీటిని ఆయన యొక్క పరిశుద్ధ హస్తములతో తుడిచివేసి సమాధానమును దయచేయవాడే ఉన్నాడు. కాబట్టి మనకి మనముగా సమర్పించుకుందాం. ఏ స్థితిలో ఉండి దేవుని సన్నిధిలో అడుగు పెట్టి ఉన్నామో, ఎటువంటి వాటి కోసం సమాధానాల కోసం ఎదురు చూస్తూ ఉన్నామేమో, దేవుడు మన పక్షాన యుద్ధము చేస్తాను అని నిశ్చయంగా చెప్తున్నారు. మరి నీ వంతుగా నీవేం చేస్తున్నావు? నీ జీవితం, ఈ యొక్క పరిస్థితి ఆ రీతిగా ఉండడానికి గల కారణాలు ఏమై ఉన్నాయో బాగుగా ఎరిగిన వాడవు, ఎరిగిన దానమై ఉన్నావు కదా. ఒక్కసారి దేవుని సన్నిధిలో నీ పరిస్థితిని వ్యక్తపరుచుకున్న ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయముగా నీవు మరెన్నడూ చూడని ఉన్నతమైనటువంటి శిఖరాల మీదకి నిన్ను ఎక్కించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవునికి సమర్పించుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమగల దేవుడా, గొప్ప తండ్రి, నీకే వందనాలు నాయన. పడిపోయిన స్థితిలో నుండి మమ్మల్ని లేవనెత్తగలిగిన దేవుడవు నీవని
దేవా ఈ వైపు చూస్తూ ఉన్నాము ప్రభువా. తండ్రి నీ సన్నిధిని, నీ యొక్క ప్రసన్నతని మాపై కురిపించమని వేడుకుంటున్నానయ్యా. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. మా జీవితాలలో ఎదుర్కొంటున్న కష్టాల నుండి, నష్టాల నుండి, అక్కట్ల నుండి, నాయనా ఇబ్బందుల నుండి, ఇరుకల నుండి మమ్మల్ని విడిపించగలిగిన దేవుడవు నీవై ఉన్నావయ్యా. జ్ఞాపకం చేసుకోయ్యా. పడిపోయిన ప్రతి ప్రాకారాన్ని కట్టుకోగలిగే స్థితిలో మా ఆత్మని స్థిరపరచమని వేడుకుంటున్నామయ్యా. మేమందరము కూడా ఒక సంఘముగా, ఒక సహవాసముగా, ఒక కుటుంబముగా కట్టబడి నీ యొక్క దృష్టికి యోగ్యులుగా ఉండునట్లు కృపకృమరింప చేయమని వేడుకుంటున్నామయ్యా. నీ మాటకు విధేయత చూపేవారిగా, నీ స్వరమును విని నాయనా నీ యొక్క అడుగు చాడల్లో నడవగలిగే వారిగా మేము ఉండుటకు మీ సహాయమును మాలో ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని, మీరు అనుగ్రహించినటువంటి ఈ యొక్క మాటలు మా యొక్క హృదయలో స్థిరపరచుకొని మరణ తుది శ్వాస వరకు కూడా మా భక్తి జీవితంలో దిగజారిపోకుండా దినదినము బలాభివృద్ధి చెందుతూ అన్య జనులకు వెలుగుగా, నీ నామమునకు మహిమకరముగా మీ ముందున్నట్లు మీ సహాయమును మాకు అనుగ్రహింప చేయమని వేడుకుంటూ సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.